ఏపీడీఎస్సీ 2026లో భాగంగా 6th క్లాస్లోని 5th లెసన్ శరీర కదలికల గురించి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. మీరు మన వీడియోస్లో ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే దానికి అనుగుణంగా మీ ఒపీనియన్కి అనుగుణంగా నేను అనుగుణంగా వీడియోలు చేయగలను. దానికి అనుగుణంగా మీరు ఎలా కావాలనో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 5th క్లాస్, మీ శరీరంలో జరుగుతున్న కదలికలను గమనించండి. మీ కళ్ళు తరచూ ఆర్పుతూ ఉంటారు. మీరు శ్వాస తీసుకునేటప్పుడు శరీరంలో కదలికలను గమనించండి. మన శరీరంలో చాలా కదలికలు జరుగుతుంటాయి. మనం కన్ను రేపలు ఆర్పడం కానీ లేకపోతే మనం శ్వాస తీసుకునేటప్పుడు కానీ చాలా కదలికలు జరుగుతుంటాయి. మనం చూసినట్లయితే మీ స్నేహితుడి వైపు తిరిగినప్పుడు మీ శరీరంలోని ఏ భాగం కదులుతుంది? ఉదాహరణకు మీరు ఒకే చోట ఉన్నప్పటికీ మీ శరీరంలో వివిధ భాగాలు కదులుతుంటాయి. మనం చూసినట్లయితే మనం కూర్చున్నప్పుడు కూడా మన శరీర భాగాలు కదులుతుంటాయి. మన మెడ కానీ కళ్ళు కానీ ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. పాఠశాల ఆవరణంలో లేదా పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వెళ్తారు. అలాగే మీరు నడవడం, పరిగెత్తడం, దూకడం, గెంతడం ద్వారా ఒక ప్రదేశం నుంచి ఏం చేస్తారు? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఏం చేస్తారు? కదులుతారు. ఓకేనా? జంతువులు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా కదులుతాయో ఈ లెసన్స్లో మనం చూద్దాం. మొక్కలు చలనం గురించి బూజో ఆశ్చర్యపోయాడు. మొక్కలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలవని తెలుసు, కానీ అవి వేరే కదలికలను చూపిస్తాయి. ఇప్పుడు నీరు, ఖనిజ లవణాలు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కూడా ఒక మొక్క తీసుకున్నట్లయితే మొక్క వేరు భాగం నుంచి పత్రాల వరకు, పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలు కాండం ద్వారా మొక్క యొక్క వివిధ భాగాలకు చలనాలను చూపిస్తాయి. శరీరం లోపలనే, అంటే మొక్క వాటి యొక్క భాగాల లోపలనే చలనాలను చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకు అవసరం లేదంతగా. మనం చూసినట్లయితే నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దుంకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే. ఇవన్నీ కూడా నడవడం కానీ, పరిగెత్తడం కానీ, ఎగరడం కానీ, దుంకడం కానీ, పాకడం కానీ, జారడం కానీ, ఈత కొట్టడం కానీ ఇవి కొన్ని రకాలమైన విధానాలు జంతువులు ప్రదర్శిస్తాయి. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానంలో ఎందుకు చాలా తేడాలు ఉన్నాయి. చాలా జంతువులు నడుస్తాయి, కానీ పాము జారుతుంది, పాకుతుంది, చేప ఈదుతుంది. మనం చూసినట్లయితే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా కదలికలను చూపుతుంది. పామేమో జారుతుంది, చేపనేమో ఈదుతుంది. ఈ మిగతా జంతువులేమో నడవడం కానీ, పరిగెత్తడం కానీ, కొన్ని పక్షులు ఎగరడం, దూకడం, పాకడం, జారడం ఇలా చేస్తూ ఉంటాయి. ఎడారిలో ఉన్నటువంటి జీవులు అవి జారుతాయి, ఇసుకలో జారుతాయి. మానవ శరీరం దాని కదలికలు. జంతువులలో వివిధ రకాల కదలికలను చూసే ముందు మన సొంత కదలికల్లో కొన్నిటిని నిశ్చితంగా పరిశీలిద్దాం. శారీరక వ్యాయామం చేయడం ఆనందిస్తారు కదా. వివిధ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మీ చేతులు, కాళ్ళు ఎలా కదులుతాయో మనం గమనించండి. మనం చూసినట్లయితే మన శరీరం చేయగల అనేక కదలికల్లో కొన్నిటిని మనం ప్రయత్నిద్దాం. ఒక బంతిని వికెట్ వైపు విసురుతున్నప్పుడు ఊహించుకోండి మీ చేతి ఎలా కదులుతుంది. వృత్తాకార కదలికల్లో భుజం వద్ద తిప్పారా? మీ భుజం కూడా కదిలిందా? పడుకొని మీ కాళ్ళను తుంటి వద్ద తిప్పండి. మీ చేతిని మోచేయి వద్ద లేదా మోకాలి వద్ద వంచండి. మీ చేతిని పక్కకు చాచండి. మీ చేతి వేళ్ళు మీ భుజానికి తాకేలా చేతిని వంచండి. మీ చేతిలో ఏ భాగాన్ని వంచారు? మీ చేతిని నిటారుగా చేసి దానిని క్రిందికి వంచండి. ఇట్లా మనం మన శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలు ఏ విధంగా కదులుతున్నాయో దాన్ని మనం ఈ కృత్యాల ద్వారా, ఈ పనుల ద్వారా మనం గమనించవచ్చు. శరీరంలోని వివిధ భాగాలను కదిలించడానికి ప్రయత్నించండి. మన శరీరంలోని కొన్ని భాగాలను వివిధ దిశల్లో సులభంగా, కొన్నిటిని ఒకే దిశలో ఇప్పుడు మన చేయి ఉంది, మన చేతిని ముందు వైపే కానీ రెండో వైపు మనం దాన్ని కదిలించలేము. మన కాళ్ళు వెనుక వైపు కదిలిస్తే కానీ ముందు వైపు కదిలించలేము. అలా కొన్నిటిని ఒకే దిశలో మాత్రమే ఎందుకు కదిలించగలుగుతున్నాం? మనం కొన్ని భాగాలు ఎందుకు కదిలించలేకపోతున్నాం? చూసినట్లయితే చూడండి, ఇది మనకు మెడ, మణికట్టు, వేలు, మోకాలు, చీలమండ, కాలువేలు, వీపు, తల, మోచేయి, భుజం పూర్తిగా కదులుతుందా, పాక్షిక కదులుతుందా, వంగడం, ఎత్తడం, కదలడం ఇవి మనకు అవసరం లేదు, స్కూల్ పిల్లలకు సంబంధించింది ఇది. నెక్స్ట్ చూసినట్లయితే మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లే అనిపించే ప్రదేశాల్లో మన శరీరాన్ని ఉంచగలగడం లేదా తిప్పగలగడం గమనించారా? మన శరీరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతిని తీసుకున్నట్లయితే చేతి యొక్క ఈ ముంజేతి, దానికి పక్కన ఉన్నటువంటి ఈ ముంజేతి కానీ లేదా ఈ భుజం కానీ, ఈ మధ్యలో ఉన్నటువంటి మోచేయి మధ్యలో మనకేమైంది? ఒక ప్రదేశం వద్ద ఈ రెండు
మనము కలవడం అనేటువంటిది కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని ఉంచగలగడం కానీ తిప్పగలగడం మనం గమనించారా? మోచేయి, భుజం, మెడ వంటివి. మన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు? మోచేయి, భుజం, మెడ వంటివి. ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు. ఏమంటారంటే కీళ్ళు అని అంటారు. ఇక్కడ మోచేయి దగ్గర ఉన్నది కానీ, మోకాల దగ్గర ఉన్నది కానీ, మెడ దగ్గర ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే కీళ్ళు అని అంటాం. మీకు ఇలాంటి మరిన్ని కీళ్ళ పేర్లు తెలుసా? మన శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందా అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ మీ తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం వెనుక భాగం, భుజం యొక్క వెనుక భాగం, చేతులు, కాలు వేళ్ళు, వీటిని మీ వేళ్ళతో నొక్కండి. ఈ విధంగా నొక్కినప్పుడు ఏదైనా గట్టిగా ఉన్న అనుభూతి పొందుతున్నారా? ఆ గట్టి నిర్మాణాలే మనం ఏమంటున్నామంటే ఎముకలు. ఆ గట్టి నిర్మాణాలని మనం ఏమంటున్నాం? ఎముకలు అంటున్నాం. మీ శరీరంలోని ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి. ఇలా చాలా ఎముకలు మన శరీరంలో ఉంటాయి. ఏంటంటాయి? చాలా ఎముకలు ఉంటాయి. ఎముకలను ఉంచలేం కాబట్టి మనం మోచేయిని ఎలా ఉంచాలి? ఇది పై చేయి నుండి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు. ఇది పై చేయి నుండి మన మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు. మోచేయి వద్ద ఏమవుతుంది? ఒకదానితో ఒకటి కలిసి వివిధ ఎముకల సమూహం. ఇక్కడ మోచేయి దగ్గర ఏమవుతుంది? మోచేయి దగ్గర ఒకదానితో ఒకటి కలిసి వివిధ ఎముకల సమూహం ఏర్పడుతుంది. అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని ఉంచగలం లేదా కదపగలం. ఎక్కడ ఉంచగలం, ఎక్కడ కదపగలం అంటే ఎముకలు కలిసే ప్రదేశంలో మాత్రమే మనం మన శరీరాన్ని ఉంచగలం, కదపగలం. వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి. ఎందుకోసం అంటే కదలికలు చూపడానికి, పనులను నిర్వహించడానికి. వాటిలో కొన్నిటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంతి గిన్నె కీలు. ఈ బంతి గిన్నె కీళ్ళు మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక కాగితం ముక్కను స్తూపాకారంలో చుట్టండి. ఆ పాత రబ్బరు లేదా ప్లాస్టిక్ బంతిలో ఒక చిన్న రంధ్రం చేసి దానిలోనికి దూర్చాలి. కాగితపు గొట్టాన్ని దానిలోనికి దూర్చండి. మీరు బంతిపై కాగితపు గొట్టాన్ని కూడా అంటించవచ్చు. బంతిని చిన్న గిన్నెలో ఉంచాలి. ఇక్కడ చూసినట్టు మనం ఈ విధంగా కాగితాన్ని దూర్చి దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో ఉంచాలి. గిన్నె, బంతి, కాగితపు గొట్టం. గిన్నె లోపల బంతి ఎట్లా ఉంది? స్వేచ్ఛగా తిరుగుతుంది. కాగితం గొట్టం కూడా తిరుగుతుంది. ఇప్పుడు కాగితపు గొట్టము మీ చేయి, బంతి దాని చివర అని ఊహించుకోండి. గిన్నె మీ చేయి కలపబడిన భుజం. ఇది గిన్నెను మనం భుజం అనుకుంటే, ఇదేమో చేయి అనుకుంటే, ఇది చేయి చివర అనుకుంటే భాగం లాంటిది. ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇలాగే మన శరీరంలో కూడా ఒక ఎముక యొక్క గుండ్రని భాగము ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలం ఉంటుందిగా, ఈ గిన్నెలో ఉన్నటువంటి ఖాళీ స్థలం లాగా ఆ ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలో కదిలించుటకు అనుమతిస్తుంది. ఇటువంటి కీలు ఏం చేస్తుంది? అన్ని దిశలలో, ప్రతి దిశలో కదిలించుటకు అనుమతిస్తుంది. చూడండి, శరీర కదలికలను గుర్తు చేసుకుంటూ ఆలోచించండి. ఈ విధంగా మరొక కీలు మీరు చెప్పగలరా? మనం చూసినట్లయితే తొడ ఎముక, నడుము ఎముక. ఇక్కడ ఈ విధమైనటువంటి అమరిక ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే బంతి గిన్నె కీలు. ఇక్కడనే కాకుండా మన భుజంలో కూడా ఉంటుంది. ఇది బంతి గిన్నె కీలు. నెక్స్ట్, ఇది బంతి గిన్నె కీలుకు ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే, ఎక్కడ ఉంటుంది బొంగరపు కీలు అంటే మన మెడ మరియు తల. మన మెడను తలతో కలిపే కీలును మనం ఏమంటామంటే, ఇక్కడ ఉండేటువంటి కీలుని ఏమంటామంటే బొంగరపు కీలు అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి, బొంగరపు కీలు అది ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది ఉడక ఇంపార్టెంట్. నెక్స్ట్, మన తల ముందుకు వెనకకు వంచడానికి మరియు తలను కుడి ఎడమల వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది. ఇది ఏం చేస్తుంది? కుడి ఎడమలకు తిప్పడానికి, ముందుకు వెనకకు తిప్పడానికి కూడా కదలికలను అనుమతిస్తుంది. ఈ కదలికలను ప్రయత్నించండి. ఈ కదలికలు బంతి గిన్నె కీలులో పూర్తి వృత్తాకారంగా తిప్పగల మనం చేయి నుండి ఎలా భిన్నంగా ఉన్నాయి అంటే, మనం చేయి దగ్గర ఉన్నటువంటి బంతి గిన్నె కీలు, తొడ దగ్గర ఉన్నటువంటి బంతి గిన్నె కీలుకి, మెడ దగ్గర ఉన్నటువంటి బంతి గిన్నె కీలుకి భిన్నంగా ఎట్లా ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. ఇట్లా ఉన్నటువంటి ఒక స్తూపాకార ఎముక ఇట్లా రౌండ్గా ఉంగరం ఆకారంలో ఏమవుతుంది? తిరుగుతుంది. ఇది
బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందంటే తలను మెడను కలిపే ఈ ప్లేస్లో బొంగరపు కీలు ఉంటుంది. నెక్స్ట్ మడతబందు కీలు మనకేమైపోయింది, బంతిగిన్నె కీలు అయిపోయింది, బొంగరపు కీలు అయిపోయింది. నెక్స్ట్ మడతబందు కీలు. నెక్స్ట్ చూడండి, మడతబందును మనం మడతబందు కీలను అర్థం చేసుకోవడానికి మన దర్వాజకు తలుపుకు మధ్య ఉన్నటువంటి అవి ఉంటాయి చూసినావా ఇనుపవి, వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనం మడతబందు కీలను కూడా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి. తలుపు యొక్క మడత బందులను జాగ్రత్తగా గమనించండి. అవి తలుపును ముందుకు వెనక్కు కదిలించడానికి సహాయపడతాయి. అట్లే మనం చూసినట్లయితే మడతబందు కీలు ఎటువంటి కదలికలను అనుమతిస్తుందో పరిశీలిద్దాం. కార్డుబోర్డు లేదా మందపాటి చార్ట్ పేపర్తో గొట్టంలా తయారు చేయండి. ఆ గొట్టం మధ్యలో గుచ్చడం ద్వారా సిలిండర్కు ఒక చిన్న పెన్సిల్ను ఈ విధంగా చిన్న పెన్సిల్ను గొట్టం మధ్యలో గుచ్చడం ద్వారా సిలిండర్కు చిన్న పెన్సిల్ను జత చేయండి. చుట్టిన గొట్టం లోపల సులభంగా సరిపోయేలా కార్డుబోర్డు నుండి సగం ఖాళీ గొట్టంను తయారు చేయండి. సగం ఖాళీ గొట్టం దాని లోపల అమర్చిన చుట్టబడిన గొట్టము మడతబందు వంటి కదలికలను అనుమతిస్తుంది. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మడతబందు కీలు లాంటి కదలికలను చూపిస్తుంది. చుట్టిన గొట్టాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. ఇది మనం తయారు చేసినటువంటి బంతి గిన్నె కీల్లో మనం చూపిన దాని నుండి ఈ కదలిక ఎట్లుంటుందంటే భిన్నంగా ఉంటుంది. మనం ఈ కొంత పరిధిలో మాత్రమే మడతబందు కీల్లో కదలికలు మనం చూడవచ్చు. మడతబందు కీలు వంటి అనుమతించే కదలిక దిశలు ఇక్కడ చూసినట్టయితే ఇది మోకాలిలో మడతబందు కీలు లేదా మోచేతిలో మడతబందు కీలు. ఈ రకమైన కదలికను మనం చూసాం. మనం తయారు చేసిన మడతబందుతో ఇది భిన్నంగా ఉంటుంది, కానీ ఇది ఒక మడతబందు కదలికను అనుమతిస్తుంది. ఒక మడతబందు కదలికను అనుమతించే దిశను వివరిస్తుంది. మోచేయి ఒక మడతబందు కీలు కలిగి ఉంది. మోకాలు దగ్గర మడతబందు కీళ్ళు ఉంటాయి. మోచేయి మడతబందు కీలు కలిగి ఉంది. ఇది ముందుకు వెనుకకు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది. రౌండ్గా కానీ తర్వాత వెనుకకు కానీ అట్లాంటిది కాదు, ముందుకు వెనుకకు అంతే. పరిమిత పరిధిలో కదలికలను చూపిస్తుంది. ఏది మడతబందు కీళ్ళు ముందుకు వెనుకకు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది. ఈ విధమైన కీళ్లకు మరికొన్ని ఉదాహరణలు మనం ఆలోచించవచ్చు. ఎక్కడంటే మడతబందు, మోచేతి, మోకాలు. ఓకేనా. నెక్స్ట్ కదలని కీళ్ళు. మన శరీరంలో కదలని కీళ్ళు కూడా ఉంటాయి. మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఇవి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు ఏమంటాం? కదలని కీళ్ళు అని అంటాం. మీరు నోరు వెడల్పుగా తెరిచినప్పుడు మీ క్రింది దవడను మీ తల నుండి దూరంగా జరపవచ్చు. ఇప్పుడు మీ పై దవడను కదిలించడానికి ప్రయత్నించండి. కింది దవడను మనం కదిలిస్తున్నాం మనం మాట్లాడుతున్నప్పుడు, కానీ పై దవడ కదులుతుందా? కదలదు. పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు కలిసిపోయి ఉంటాయి. అవి కదలని కీళ్ళు. తల మరియు పై దవడ ఇవన్నీ కూడా కదలని కీళ్ళు. మన శరీరంలోని వివిధ భాగాలను కలిపే కొన్ని కీళ్ళను మాత్రమే మనం చర్చించాం. శరీరంలోని వివిధ భాగాలకు ఆకారాలను ఇచ్చేది ఏమిటి? మీరు మీ ఒక బొమ్మను చేయాలనుకుంటే ముందుగా ఏం బొమ్మ చేస్తారు? బొమ్మ బాహ్య నిర్మాణం చేసే ముందు బొమ్మకు ఆకారం ఇవ్వడానికి ఒక చక్రాన్ని మనం తయారు చేస్తాం. ఏదైనా ఒక బొమ్మను చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఫస్ట్ దానికి ఆకారం ఇవ్వడానికి ఒక చట్రాన్ని తయారు చేస్తాం. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఏం చేస్తాయి? ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి. ఎముకలు ఏం చేస్తాయి? మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎడ్జిటీలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టినప్పుడు మానవ అస్థి పంజరం సుమారుగా 305 ఎముకలతో ఏర్పడుతుంది. 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థి పంజరంలోని ఎముకల సంఖ్య వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య ఏమవుతుంది? 305 ఉన్నటువంటి ఎముకల సంఖ్య 206 ఎముకలకు ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎడ్జిట్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ ఎముకల చక్రాన్ని మనం ఏమంటామంటే ఈ విధంగా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడం కోసం ఎముకలన్నీ కలిసి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని ఏమంటామంటే అస్థిపంజరం. అస్థిపంజరం అంటాం. ఇది మానవ అస్థిపంజరం ఆకారం అని మనకు ఎలా తెలుసు? మన శరీరంలోని వివిధ ఎముకలు ఆకారాలను ఎలా తెలుస్తాయి? మన శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా ఎముకల యొక్క ఆకారం సంఖ్య గురించి మనకు కొంత అవగాహన వస్తుంది. మన శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా ఎముకల యొక్క ఆకారం, వాటి యొక్క సంఖ్య గురించి మనకు అవగాహన వస్తుంది. ఎముకల ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడండి అని చెప్తున్నాను. నెక్స్ట్,
మనం చూసినట్లయితే శరీరంలోని ఏదైనా భాగాన్ని ఎక్స్రే తీయించుకున్నారా? కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏమైనా గాయాలను గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఏం చేస్తారు? ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎముకలకు సంబంధించినటువంటి ఛాయాచిత్రాల కోసం ఉపయోగించేది ఏంటంటే ఎక్స్ కిరణాలు ఎముకల ఆకారాలను చూపుతాయి. మీ ముంజేయి, దండచేయి, క్రింది కాలు, మీ ముంజేయి, దండచేయి, క్రింది కాలు తొడలోని ఎముకలను తాకి చూడండి. ప్రతి భాగంలో ముంజేయి దగ్గర, దండచేయి దగ్గర, ముంజేతి, దండచేయి, కింది కాలు, తొడలోని ఎముకలను తాకి చూడండి. ప్రతి భాగంలో గల ఎముకల సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం చూసినట్లయితే అదేవిధంగా చీలమండ మరియు మోకాలి కీళ్ళు ఎముకలను తాకండి. వాటి యొక్క ఎక్స్రే చిత్రం చూడండి. ఈ విధంగా చూసినట్లయితే మన మోకాలు దగ్గర ఈ విధంగా కీల లాంటి నిర్మాణం ఉంటుంది. చీలమండ అంటే కాలు అడుగు భాగం దగ్గర ఉండేటువంటి చీలమండ, మోకాలు, కాలు ఎక్స్రే చిత్రాలు ఇవి. ప్రతి కీలు వద్ద ఉంచగలమా? మీ మధ్య వేలికి ఎన్ని ఎముకలు ఉన్నాయి? మీ అరచేతి వెనుక భాగాన్ని తాకండి. అక్కడ చాలా ఎముకలు కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. మీ మణికట్టు వంగుతుందా? ఇది కార్పుల్ అని పిలువబడే, గుర్తుపెట్టుకోవాలి, కార్పుల్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో మణికట్టు ఉంది కదా, ఈ మణికట్టు కార్పుల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. కార్పుల్ అనే పిలువబడే చిన్న ఎముకలతో ఏర్పడింది. దానిని ఒక ఎముక మాత్రమే ఉంటే ఏమయ్యేది? ఇవన్నీ కలిపి వీటిని ఏమంటారంటే కార్పుల్ అని అంటాం. ఓకేనా? దీర్ఘంగా శ్వాస తీసుకుని అలాగే కొద్దిసేపు పట్టి ఉంచండి. అదే సమయంలో ఛాతీ మధ్యలో మరియు ఊపి వెనుక భాగాన్ని సున్నితంగా నొక్కడం ద్వారా మీ ఛాతీ ఎముకలు వెన్నుముకను అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు పక్కటి ఎముకలను లెక్కించండి. మనం చూసినట్లయితే మన ఛాతీలో ఈ విధమైనటువంటి ఎముకలు ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం అంటే ఉరపంజరం అని అంటాము. ఛాతీ ఎముకలతో సరిపోచండి. పక్కటి ఎముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం. పక్కటి ఎముకలు ఇట్లా వంగి ఉండడాన్ని మనం గమనిస్తాం. ఛాతీ ఎముక మరియు వెన్నుముకను ఛాతీ ఎముక మరియు వెన్నుముకలను కలిపి ఒక గూడును లేక ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మనం ఉరపంజరం అని అంటాం. ఛాతీకి ఇరువైపులా ఇక్కడ ఇరువైపులా 12 ప్రక్కటి ఎముకలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 ప్రక్కటి ఎముకలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడి ఉంటాయి. కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, ఇలాంటి అన్ని భాగాలు ఈ అస్థిపంజరంలో ఉరపంజరంలో రక్షించబడుతూ ఉంటాయి. మోకాల్ని వంచకుండా చేతితో వారి కాలి వేళ్లను పట్టుకొని కొంతమంది స్నేహితులను అడగండి. మోకాల్ని వంచకుండా చేతితో వారి కాలి వేళ్లను పట్టుకోమని కొంతమంది స్నేహితులను అడగండి. ఇప్పుడు వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో ఒక పొడవైన ఎముక నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని మనం ఏమంటామంటే వెన్నుముక అని అంటాం. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని మనం ఏమంటామంటే వెన్నుపూసలు. ఇట్లా చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అని అంటారు. వెన్నుముకలో దాదాపు 33, గుర్తుపెట్టుకోవాలి, మనకు పళ్ళెన్ని ఉంటాయి? 32 ఉంటాయి. వాటికి ఒకటి కలిపితే వెన్నుపూసలు ఎన్ని అవుతాయి? 33 అవుతాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసిన దానికి మనం దగ్గర ఉన్న దాన్ని అనుసంధానించుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. మనకు పళ్ళెన్ని ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి. దానికి ఒకటి కలిపితే 33 వెన్నుపూసలు ఉంటాయి. ఉరపంజరం మనం ఆటి పనులను ఎట్లా కొలుస్తాం? డజన్లో కొలుస్తాం. అట్లా ప్రక్కటి ఎముకలు ఎన్ని ఉంటాయి? 12. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 33 వెన్నుపూసలు ఉంటాయి. ఉరపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి. ఉరపంజరంలోని ఎముకలు ఎట్లుంటాయి? వెన్నుముకతో కలుస్తాయి. వెన్నుముక కేవలం ఒకే ఒక్క పొడవైన ఎముకతో ఏర్పడినచో మీ స్నేహితుడు వంగగలడా? మనం ఇవన్నీ ఒకే ఎముకతో ఏర్పడింది అనుకో, మనం వంగగలుగుతామా? వంగలేం. కాబట్టి ఇవి చిన్న వెన్నుపూసలతో ఏర్పడి ఉంటాయి. 33 వెన్నుపూసలతో ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం వంగడం, లేవడం, అటువైపు ఇటువైపు కదిలించడం జరుగుతుంది మన శరీరాన్ని సున్నితంగా. నిలబడి 2 చేతులతో గోడను వంచి దాన్ని తోయడానికి ప్రయత్నించండి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటను
మనం గమనించారు. దీన్నే మనం ఏమంటాం, భుజపుటెముకలు. ఏమంటాం, ఈ భుజపుటెముకలు అని అంటాం. ఈ నిర్మాణం మనం చూసినట్లయితే కటివలయ ఎముకలతో తయారు చేయబడుతుంది. మన వెన్నుముకకు కింది భాగంలో మన కూర్చున్న దగ్గర ఒక కటి వలయ ఎముకలతో ఈ విధమైనటువంటి శ్రోణి ఎముకలు ఉంటాయి. దీన్ని కటి వలయ ఎముకలతో తయారు చేయబడింది. ఇది మీ పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. మనకు పొట్ట క్రింది భాగం ఉంటుంది చూసినా, ఆ క్రింది భాగంలో ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోవడానికి కటి వలయ ఎముకలు ఉపయోగపడతాయి. దీన్ని శ్రోణి ఎముకలు అని కూడా అంటారు. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రెలో కూడా అనేక కదలని ఎముకలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని మనం ఏమంటామంటే పుర్రె అని అంటాం. ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన మెదడును, బ్రెయిన్ను కప్పి ఏం చేస్తుంది, రక్షిస్తుంది. మన అస్థిపంజరంలో వివిధ రకాల ఎముకలు, కీళ్ళ గురించి చర్చించాం. నెక్స్ట్ చూసినట్లయితే మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు. మన అస్థిపంజరంలో మనం చూసినట్లయితే కొన్ని భాగాలు ఎముకలలాగా గట్టిగా ఉండకుండా వంగి ఉంటాయి. వీటిని ఏమంటారంటే మృదులాస్థి ఎముకలు అని అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? మన చెవి కొన భాగం ఉంటుందా, ఆ చెవి కొన భాగాన్ని మనం స్పర్శించి చూసినట్లయితే అక్కడ ఈ మృదులాస్థి ఎముకలు మనం తెలుసుకోవచ్చు. ఉంచడానికి ఎముక లాంటి గట్టి భాగాలు ఏమైనా గమనించారా? ఇక్కడ ఎముకలు ఏమీ కనబడలేదు కదా. మీరు మీ వేళ్ళ మధ్య వాటిని నొక్కినప్పుడు చెవి తమ్మెలు దానిపైన ఉన్న భాగాలు మధ్య ఏదైనా భిన్నంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుందా? ఇది మనం చూసినట్లయితే ఈ చెవి తమ్మె ఇది మృదులాస్థి ఎముకతో తయారవుతుంది. ఇది మృదులాస్థిని కలిగి ఉంటుంది. చెవి పై భాగంలో చెవి తమ్మెలాగా మెత్తగా కానీ ఎముకలాగా గట్టిగా కానీ లేని అనుభూతి మీకు కలిగింది కదా, అది మృదులాస్థి. శరీరంలోని కీళ్ళ దగ్గర కూడా మృదులాస్థి కనిపిస్తుంది. ఒక కీలును ఇంకో కీలుకు మధ్య ఉండడం కోసం మృదులాస్థి కూడా కనిపిస్తుంది. మన అస్థిపంజరం అనేక ఎముకలుంటాయి, కీళ్ళుంటాయి, మృదులాస్థితో రూపొందించబడిందని మనం చూసాం. మన అస్థిపంజరం చూసినాం కదా ఇంతకుముందుకు. ఆ అస్థిపంజరంలో ఏమేమి ఉంటాయంటే ఎముకలు ఉంటాయి, కీళ్ళుంటాయి, మృదులాస్థితో కూడా నిర్మితమై ఉంటుంది. మనం వాటిని తాకవచ్చు, ఉంచవచ్చు, కదిలించవచ్చు. నెక్స్ట్ మన శరీరంలోని ఎముకలను గురించి, వివిధ మార్గాలలో కదలడానికి సహాయపడే కీళ్ళను గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎముకలు ఒక నిర్దిష్ట మార్గంలోనే కదిలేలా ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒక చేతితో పిడికిలిని బిగించి మోచేయి వద్ద మీ చేతిని ఉంచి బొటన వేలుతో మీ భుజాన్ని తాకండి. మీ దండ చేయితో ఏదైనా మార్పు కనిపిస్తుందా? దానిని మరో చేతితో తాకండి. దండ చేయిపై వాపు ఉండడం మీరు పరిశీలించారా? ఇది ఒక కండరం. ఇక మనం చేతిని మడిచి ఇట్లా దండ చేయిని తాకినట్లయితే ఇట్లా కొంచెం అంతకుముందు ఉన్న దానికంటే కొంచెం ఉబ్బినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే, ఈ మార్పును తీసుకురావడానికి కారణమైన దాన్ని మనం ఏమంటామంటే కండరం అంటాం. సంకోచం వ్యాకోచం. సంకోచం కారణంగా కండరం ఏమైంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. సంకోచం జరిగిందా, అక్కడ వ్యాకోచం జరిగిందా? సంకోచం జరగడం వల్ల కండరం ఉబ్బింది. ఇది పొడవులో చిన్నదయ్యింది. వ్యాకోచం అంటే పొడవు పెద్దది కావడం, అట్లా గుర్తుపెట్టుకోవాలి. పొడవులో చిన్నదయ్యింది. ఇప్పుడు మీ చేతిని సాధారణ స్థితికి తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. కండరానికి ఏమైంది? ఇప్పుడు కూడా సంకోచించే ఉందా? అదేవిధంగా మీరు నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు మీ కాలి కండరాల్లో సంకోచాన్ని మనం గమనించవచ్చు. సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా ఎట్లయితుంది? పొట్టిగా, దృఢంగా, మందంగా. ఈ గుర్తుపెట్టుకోవాలి వర్డ్స్. పొట్టిగా, దృఢంగా, మందంగా మారుతుంది. ఇది ఎముకలను లాగుతుంది. పొట్టిగా, దృఢంగా, మందంగా మారి ఎముకలను దగ్గరికి తీసుకొస్తుంది. దూరంగా ఉన్నటువంటి ఎముకల్ని దగ్గరకు తీసుకొస్తుంది, లాగుతుంది. కండరాలు జంటగా ఎట్లా చేస్తాయి? జంటగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, సింగిల్గా కాదు, జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. వాటిలో ఒకటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దిశలో ఎముక ఉడక ఏమవుతుంది? దాంతోపాటు లాగబడుతుంది, దగ్గరికి తీసుకోబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది. అప్పుడు ఒకటి కదిలినప్పుడు ఇంకోటి జతలోని దాని పక్కన ఉన్నటువంటి మరొక కండరం ఏమవుతుంది? సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది. ఒకటేమో సంకోచం, సడలం. ఇట్లా మనం దాని పక్కన ఉన్నటువంటి ఉంటుంది చూసినా, ఆ పక్కన ఉన్నటువంటి కండరం ఏమవుతుంది? సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి, ఇప్పుడు మనం చేతి దగ్గర తీసుకున్నాం, దాంతోపాటు మళ్ళీ యథాస్థితికి తీసుకుపోతాం కదా, అట్లా వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం
ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది, మళ్ళీ యథాస్థితికి తీసుకుపోవడానికి అది పనిచేస్తుంది. ఏది దాని పక్కన ఉన్నటువంటి కండరం. అయితే మొదటిది సడలుతుంది, మొదటిదేమో సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు. కండరము ఏమవుతుంది, లాగడం మాత్రమే చేయగలదు. అది నెట్టలేదు, మళ్ళీ యథా ప్లేస్కి తీసుకుపోలేదు. లాగుతుంది అంతేగాని మొదటిది దాన్ని యథా ప్లేస్కు తీసుకుపోలేదు, అది నెట్టలేదు. అందువల్ల ఎముకలను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. అందుకే 2 జతలుగా పనిచేస్తాయని చెప్తున్నాం. ఒక కండరం ఏమో లాగితే ఇంకొక కండరం ఏమో సడలి అదేమో దాన్ని నెట్టుతుంది. ఇట్లా 2 జతలుగా పనిచేస్తాయి. కదలికలకు కండరాలు ఎముకలు ఎల్లప్పుడూ అవసరమా అని అడుగుతున్నాడు. అవసరం. ఇతర జంతువులు ఎలా కదులుతాయి? జంతువులన్నిటికీ ఎముకలు ఉంటాయా? వానపాము ఎగ్జాంపుల్. నత్తలలో ఎముకలు ఉంటాయా? వానపాములో ఎముకలు ఉంటాయంటే ఉండవు. నత్తల్లో ఎముకలు ఉంటాయంటే ఉండవు. అవి ఎలా కదులుతున్నాయి మనం చూద్దాం నెక్స్ట్. వాటిలో చలనం గురించి తెలుసుకున్నటకు కొన్ని జంతువులను కదలికలను అధ్యయనం చేద్దాం మనం. జంతువులలో కదలికలు చూసినట్టయితే వానపాము. ఒక తోటమట్టిలో కదులుతున్నటువంటి వానపామును గమనించండి. దాన్ని మెల్లగా పైకి ఎత్తి బ్లాటింగ్ లేదా ఫిల్టర్ కాగితంపై ఉంచండి. దాని కదలికను గమనించండి. తర్వాత దాన్ని నున్నటి గాజు పలక లేదా ఏదైనా జారే ఉపరితలంపై ఉంచండి. ఇప్పుడు దాని కదలికలను పరిశీలించండి. కాగితంపై ఉన్న దానికి భిన్నంగా ఉందా? పై 2 ఉపరితలాల్లో వానపాము ఎక్కడ సులభంగా కదులుతుందో మీరు కనుగొనండి. మనం పేపర్ పైన పెట్టినప్పుడు, బ్లాస్టింగ్ పేపర్ పైన లేదా ఫిల్టర్ పేపర్ పైన ఉంచినప్పుడు స్పీడ్గా కదులుతుందా, లేకపోతే గాజు పలకపై ఉంచినప్పుడు స్పీడ్గా కదులుతుందా మనం గమనించాలి. వానపాము యొక్క శరీరం ఒక చివర నుంచి, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్ మనకు, ఒక చివర నుండి మరొక చివర వరకు అనేక వలయాలతో, ఇందులో ఎముకలు ఉండవు, వలయాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక చివర నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు అనేటువంటివి ఉండవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి కండరాలు, మనకి ఎముకలు ఉండవు కాబట్టి ఏముంటాయంటే కండరాలు సహాయపడతాయి. శరీరాన్ని దగ్గర తీసుకోవడానికి, దూరం చేయడానికి, పొడిగించడానికి, సంకోచించడానికి కండరాలు సహాయపడతాయి. కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరిస్తుంది. ముందు భాగం ఉంటుంది, ఈ ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. వెనుక భాగం ఉంది కదా, తోక లాంటి భాగం, ఆ భాగాన్ని స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. తర్వాత ఫస్ట్ ఏమో ముందు భాగాన్ని విస్తరిస్తుంది, వెనుక భాగాన్ని స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ఏం చేస్తుంది, ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. వెనుక ఉన్నటువంటి శరీరాన్ని తగ్గించి ఏం చేస్తుంది, ఈ వెనుక ఉన్నటువంటి భాగం ఉంటుంది కదా, దాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. ఈ విధంగా అది ఏం చేస్తుంది, ఇట్లా లాగడం వల్ల కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. అటువంటి కండరాల వ్యాకోచం వ్యాకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నీళ్ళపైన కదులుతుంది. ఇందులో ఎముకలు ఉండవు, ఓన్లీ కండరాలను సంకోచ వ్యాకోచాలను పునరావృతం ఒకదాని తర్వాత ఒకటి చేయడం వల్ల శరీరం కదలికలకు సహాయపడటానికి దీంతోపాటు కదులుతుంది. ఈ పునరావృతం చేయడం వల్ల కదులుతుంది. దాంతోపాటు దాని శరీర కదలికలకు సహాయపడడానికి ఒక జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది. శరీరం ఏం చేస్తుంది, ఒక జారుడు పదార్థాన్ని కూడా స్రవిస్తుంది. దాని ద్వారా సులువుగా సంకోచ వ్యాకోచాలను జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇది తన శరీర భాగాలను నేలకు ఎలా అంటిపెట్టుకొని ఉంటుంది. దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకు వస్తాయి. దాని శరీరం క్రింది భాగంలో చిన్న వెంట్రుకల లాంటి భాగాలు పొడుచుకొని వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధానించి, ఈ చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఏం చేస్తాయి, కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై మంచి పట్టు పొందడానికి సహాయపడతాయి. ఈ వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఏం చేస్తాయి, నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. అంటే పట్టు అంటే అంటిపెట్టుకోవడానికి. నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తింటుంది. ఇట్లా కదులుతూ ఏం చేస్తుంది, అది వెళ్ళే మార్గంలో ఏం చేస్తుంది, మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది. మళ్ళీ తిన్నదాన్ని జీర్ణం కాదుంటుంది కదా, అజీర్ణంగాన్ని మట్టిని ఏం చేస్తుంది, బయటికి వదిలేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. ఈ వానపాము నుంచి వచ్చినటువంటి మట్టి చాలా సారవంతంగా ఉంటుంది. దాన్ని వర్మీ కంపోస్ట్ అని కూడా అంటారు. ఈ వానపాముల నుంచి తయారు చేస్తారు. దాన్ని మొక్కలకు సారవంతమైనటువంటి ఎరువుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది వానపాము గురించి. నెక్స్ట్ నత్త యొక్క శరీర కదలికలను మనం చూసినట్లయితే, మనం
పొలంలో కానీ ఒక నత్తను పరిశీలించండి. వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాన్ని, ఈ వీపు భాగంలో ఒక గుండ్రటి నిర్మాణాన్ని మనం చూస్తాం. దీనిని ఏమంటామంటే కర్పరం. ఏమంటామంటే కర్పరం అని అంటాము. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. మనం శరీరంలో మనకు లోపల అస్థిపంజరం ఉంటుంది కాబట్టి ఉంటుంది. దానిలాగానే దీనికి ఏమవుతుంది, బాహ్య అస్థిపంజరం అని అంటారు. కానీ ఇది ఎముకతో తయారు చేయబడదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎముకతో తయారు చేయబడదు. కర్పరం అనేది ఒక నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. ఇది సహాయపడదు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు. నత్త తన చలనంలో దీనితో పాటు చలిస్తుంది. నత్త తన చలనంలో దీనితో పాటు, ఈ కర్పరంతో పాటు చలిస్తుంది, కానీ ఈ కర్పరం సహాయపడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎముకతో తయారు చేయబడదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్. నత్తను గాజు పలకపై ఉంచి పరిశీలించండి. అది కదలడం ప్రారంభించినప్పుడు గాజు పలకను నత్తతో పాటు జాగ్రత్తగా మీ తల కంటే పైకి ఎత్తండి. కింద నుంచి దాని కదలికలను, ఒక గాజు పలకపై నత్తను పెట్టి మనం పైకి పెట్టి దాని కింద నుంచి మనం గాజు పలక కింద నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దాని కదలికను గమనించవచ్చు. ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తుంది. ఈ మందపాటి నిర్మాణం ఏమవుతుంది, తల బయట నుంచి బయటికి వస్తుంది. ఈ మందపాటి నిర్మాణం దాన్ని పాదము ఏమంటారు, పాదము అని అంటారు. ఆ మందపాటి నిర్మాణం మనం ఏమంటాం, పాదం అంటాము. ఇది బలమైన కండరాలతో, మనం చెప్పుకున్నట్లు వానపాములో లాగానే ఇందులో ఉడక కండరాలతో, బలమైన కండరాలతో తయారు చేయబడింది. ఇప్పుడు గాజు పలకను జాగ్రత్తగా ఉంచండి. ఈ అలల వంటి పాదం యొక్క కదలికను చూడవచ్చు. వానపాముతో పోలిస్తే నత్త కదలిక చాలా నెమ్మదిగా ఉందా, వేగంగా ఉందంటే వానపాముతో పోలిసినప్పుడు ఏమవుతుంది, కొంచెం వేగంగానే ఉంటుంది. నెక్స్ట్ మరొక జీవి మనం చూసినట్లయితే బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాలిలో కూడా ఎగురుతాయి. ఇవి 3 రకాల కదలికలు చూస్తాయి. నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, పాకుతాయి, ఎగురుతాయి, గాల్లో ఎగురుతాయి. వీటికి 3 జతల కాళ్ళు. వీటికి ఎన్ని ఉంటాయి, 3 జత. గుర్తుపెట్టుకోవాలి ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి అంటే 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్నటువంటి బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఈ బాహ్య అస్థిపంజరం అనేక పలకాలతో, ఇందులో ఎంత ఒకటే కాదు, ఇందులో ఇట్లా భాగాలు ఉంటాయి. అనేక పలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. తల వెనుక, ఇది తల అయితే ఈ తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు, ఇక్కడ చూసినట్లయితే రెక్కల లాంటి నిర్మాణాలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంటుంది. దీనిలో కండరాలు కలిగి ఉంటుంది. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళకు కదిలిస్తాయి. కాళ్ళ దగ్గర ఉన్న కండరాలు ఏం చేస్తాయి, కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. శరీర కండరాలు ఏం చేస్తాయి, రెక్కలను కదిలిస్తాయి. కాళ్ళ దగ్గర ఉంటాయి, రెక్కల దగ్గర ఉంటాయి. ఈ కండరాల సహాయంతో అది ఎగిరినప్పుడు ఆ కండరాలు సహాయపడతాయి. కాళ్ళ దగ్గర ఉన్న కండరాలు నడిచినప్పుడు ఆ కండరాలు సహాయపడతాయి. నెక్స్ట్ పక్షులు మనం చూసినట్లయితే పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి. పక్షులు ఎగురుతాయి, నడుస్తాయి. బాతులు అంశలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. బాతులు అంశలు అవి కూడా పక్షులే, అవి నీటిలో ఏం చేస్తాయి, ఈదుతాయి. పక్షులు శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు ఎట్లుంటాయంటే బోలుగా తేలికగా ఈ గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అవి గాలిలో ఎగరడానికి ముఖ్య కారణం ఏమిటంటే వాటి ఎముకలు బోలుగా తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వెనుక జత కాళ్ళు, ఈ వెనుక జత కాళ్ళు ఆ విధంగా ఉంటాయి. ముందు జత కాళ్ళలోని ఎముకలు ముందు జతలోని కాళ్ళు ఇవి ఏమవుతాయి, రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళేమో రెక్కలుగా, వెనుక జత కాళ్ళేమో కొమ్మలను పట్టుకోవడానికి అనుగుణంగా మార్పు చెంది ఉంటాయి. భుజపు టెముకలు బలంగా, వీటి యొక్క భుజపు టెముకలు చూసిన ఈ రెక్కల దగ్గర ఉన్నటువంటి భుజపు టెముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి కిందికి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఈ కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు ఉంటాయి కదా, ఆ ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ చేపను చూసినట్లయితే నీటిలో వదిలి సన్నగా, మనం కాగితం పడవ చేస్తాం కదా, ఆ కాగితం పడవ నీటిలో వదిలి సన్నగా ఉన్న వైపు పట్టుకొని దానిని ముందుకు నెట్టండి. నీటిలో సులభంగా వెళ్ళిందా. ఇప్పుడు ఇట్లా పడవను వెడల్పుగా ఉన్న వైపు పట్టుకొని నీటిలోకి నెట్టండి. మీరు పడవను పక్క వైపు నుండి నెట్టినప్పుడు దానిని నీటిలో కదిలించగలిగారా అంటే మనం చేప ఎట్లా కదులుతుందో దాన్ని మనం పడవ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే
చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుంది. చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుందని మీరు గమనించారా? చేప యొక్క తల, తోక, శరీరం, చేప యొక్క తల, తోక, శరీరం మధ్య భాగము కంటే చిన్నవిగా ఉంటాయి. తల కానీ తోక కానీ శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. రెండు చివర్లలో సన్నగా ఉంటాయి. ఈ కొన భాగం, ఈ కొన భాగం చిన్నగా సన్నగా ఉంటాయి. ఈ శరీర ఆకృతినే పడవ ఆకారం ఏమంటాం? పడవ ఆకారం అని అంటాం. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా ఈ ఆకారం ఏం చేస్తుంది? చేపను సులువుగా నీటిలో కదలడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఆకారం నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపలు అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. చేప అస్థిపంజరం కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగినట్లు చేసి, ఈదుతున్నప్పుడు ఏమవుతుంది? కండరాలు ఏం చేస్తాయి? శరీరం యొక్క ముందు భాగం ఉంటుంది కదా, ఆ ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలా, ఒక వైపుకి వంగినట్లు చేసి తోక భాగమేమో ఇంకో వైపుగా వేరొక వైపుగా కదిలేలా చేస్తాయి. ఈ చేప వంపుగా ఉంటుంది. ఈ విధంగా చేప వంపుగా ఉంటుంది. తర్వాత శరీరము మరియు తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి. ఒక వైపు వంగితే ఇంకోటి ఒక వైపుకు వంగుతుంది. దీనివల్ల ఏర్పడే కుదింపు శరీరాన్ని ముందుకు నెడుతుంది. ఈ కుదింపు వల్ల ఏమవుతుంది? శరీరం ముందుకు కదులుతుంది. ఈ విధమైనటువంటి కుదింపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఈదేటట్లు చేస్తుంది. చేప తోకలోని వాజములు ఇవి ఉంటాయి చూసినా, ఇట్లా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం? వాజములు అని అంటాం. వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. తోక చివరి భాగంలో ఉన్నటువంటి వాజములు ఉంటాయి చూసినా, ఇవి కూడా చేపల యొక్క చలనంలో సహాయపడతాయి. చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇక్కడ తోక దగ్గరే కాకుండా ఇక్కడ కూడా వాజాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా శరీరంపై ఇక్కడ ఉన్నటువంటి వాజాలు ఏం చేస్తాయి? శరీరాన్ని సమతుల్యంగా ఉండడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజాల లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఇది చేపకు సంబంధించినటువంటి కదలిక. పాములు ఎలా చిలిస్తాయి? పాములకు పొడవాటి వెన్నుముక ఉంటుంది. అవి చాలా పల్చని కండరాలను గుర్తుపెట్టుకోవాలి. పొడవాటి వెన్నుముక, పల్చని కండరాలను కలిగి ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. దూరంగా ఉన్నా ఇట్లా కానీ కలపబడి ఉంటాయి. అలాగే కండరాలు, వెన్నుముక, ప్రక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి కప్పి ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. ఈ కండరాలు ఏం చేస్తాయంటే, అలాగే కండరాలు, వెన్నుముక, ప్రక్కటెముకలు, చర్మం ఇవి ఒకదానితో మరొకటి దాన్ని కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులు ఇట్లా మనం చూసినట్లయితే ఇట్లా అనేక వంపులు వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా కదులుతుందంటే వ్యతిరేకంగా నొక్కడం. వ్యతిరేకంగా నొక్కితే ఆ ముందు భాగం ఇంకో వైపు వ్యతిరేకంగా నొక్కడం జరుగుతుంది. ప్రతి వంపు ఏం చేస్తుంది? నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వల్ల శరీరంలో ఉండే అనేక వంపులు ఉంటాయి. ప్రతి వంపు ఉంటుంది ఇట్లా అనేక వంపులు ఉంటాయి. ప్రతి వంపు వ్యతిరేక దిశలో నేలకు నొక్కడం వలన పొడగాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. వివిధ జంతువుల యొక్క కదలికలకు ఎముకలు, కండరాలు ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. జంతువులు కదలాలంటే ముఖ్యంగా ఎముకలు మరియు కండరాలు ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. పహేలి మరియు బూజోకు జంతువులలోని వివిధ కదలికలకు గురించి వారి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా మీ మనసులో కూడా సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉండొచ్చు. అవి మనం పై తరగతుల్లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం అరిస్టాటిల్ యొక్క పుస్తకం ఏంటంటే గైడ్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ఈ ప్రశ్నలు అడిగాడు. వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి? వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలను, ఒక్కొక్క జీవి ఒక్కొక్క శరీర భాగాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు కలిగి ఉంటాయి? మరియు ఈ శరీర భాగాలు జంతువులకు కదలడానికి ఎలా సహాయపడతాయి?
ఈ వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల్లో పోలికలు తేడాలు ఏమిటి? ఒక జంతువుకి ఇంకో జంతువుకి మధ్య పోలికలు ఏమున్నాయి, తేడాలు ఏమున్నాయి? వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరం? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కోవడానికి ఎన్ని శరీర భాగాలు అవసరం? మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు గేదెలకు 4 కాళ్ళు ఎందుకు? చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు? 2 ఉంటాయి, 2 ఉంటాయి, 4 ఉంటాయి, అట్లా సరి సంఖ్యలో ఉంటాయి అన్నీ. కాళ్ళు వంపు మనం చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? కాళ్ళ వంపు, కాళ్ళేమో వెనక వైపు కొంగుతాయి, చేతులేమో ముందు వైపున ఉంటాయి. కాళ్ళ వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కృత్యాల ద్వారా కొన్నిటి మనం సమాధానాలను ఈ అధ్యయనంలో తెలుసుకున్నాం. మరిన్ని ప్రశ్నలు హయ్యర్ క్లాస్లలో మనం నేర్చుకుందాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రీక్ తత్వశాస్త్రవేత్త అరిస్టాటిల్ గైట్ ఆఫ్ యానిమల్స్లో ఇన్ని క్వశ్చన్స్ని తనకు తాను ప్రశ్నించుకున్నాడు. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం చదవాలి, ఎందుకంటే డిఎస్సికి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. యోగా ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైనటువంటి బహుమతి. గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోండి, జీకే క్వశ్చన్గా రావచ్చు, మళ్ళీ సైన్స్లో కంటెంట్లో కూడా అడగవచ్చు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఎవరు ప్రకటించారంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. యోగా మనిషి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నుముకకు నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నిటారుగా కూర్చోవడానికి మరియు వంగి ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగాలో అనేక ఆసనాలు మీ బరువును తగ్గించడంలోనూ, ఎముకలను బలంగా చేయడంలో మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో యోగా సహాయపడుతుంది. ఇది కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వృద్ధులలో గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కొన్ని యోగా ఆసనాల శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలోనే చేయాలి. కొన్ని యోగాసనాలు ఏం చేయాలి, మనం చేసుకోవద్దు, సుశక్తులైనటువంటి శిక్షకులు ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే చేయాలి. ఈ పాఠంలోని కీలక పదాలు మనం చూసినట్లయితే వెన్నుముక, బంతిగిన్నె కీలు, వెంట్రుకలు, మృదులాస్థి, కుహరము, కదలని కీలు, జంతువులలో చలనాలు, మడతబందు కీలు, బాహ్య అస్థి పంజరం, కండరము, శ్రోణి వలయ ఎముకలు, బొంగరపు కీలు, ఉరక్ పంజరం, భుజపుట ఎముకలు, అస్థి పంజరం, పడవ ఆకారం. ఏం నేర్చుకున్నామంటే ఇందులో ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఎముకలు మరియు మృదులాస్థి ఈ 2 కలిసి అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది శరీరానికి ఆధారము మరియు ఆకారము ఇస్తుంది, కదలికలో సహాయపడుతుంది. ఇది అంతర్గత అవయవాలను కూడా రక్షిస్తున్నాయి. ఎముకలు ఏం చేస్తాయంటే శరీరానికి ఆధారాన్ని ఇస్తాయి, కదలికకు సహాయపడతాయి, మరియు అంతర్గత అవయవాలు ఉంటాయి కృష్ణ, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇట్లా అంతర్గత అవయవాలకు రక్షణ ఇస్తుంది. మానవ అస్థి పంజరంలో ఏముంటాయి? పుర్రె, వెన్నుముక, ప్రక్కటెముకలు, ఛాతీ ఎముక, భుజపుటెముకలు, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళ ఎముకలు ఉంటాయి. మానవ అస్థి పంజరంలో ఇవన్నీ ఉంటాయి. 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా 2 జతల గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కండరాలు జతలుగా పనిచేస్తాయి. 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచ సడలికల ద్వారా ఎముకలను కదులుతాయి. కీళ్ళ స్వభావం, అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి. బలమైన కండరాలు, తేలికపాటి ఎముకలు కలిసి ఏం చేస్తాయి? పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. పక్షుల రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. చేపల శరీరం యొక్క 2 వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను గుర్తుపెట్టుకోవాలి. చేప కుదుపులను ఏర్పరుస్తూ ఏమవుతుంది? ఈదుతుంది. పాములు పక్కకు జరగడం ద్వారా నేలను నెట్టడం ద్వారా నేలపై పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు, సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకు నెట్టివేస్తాయి. నెక్స్ట్, బొద్దింకల శరీరము, కాళ్ళు బాహ్య అస్థి పంజరాన్ని ఏర్పరిచి గట్టి కవచాలను కలిగి ఉంటాయి. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో గుర్తుపెట్టుకోవాలి. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలతో అనుసంధానించబడిన ఛాతీ కండరాలు బొద్దింక నడవడానికి ఎగరడానికి సహాయపడతాయి. వానపాములు ఏం చేస్తాయి? కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి. నత్తలు కూడా ఏం చేస్తాయి? కండరయుతమైన పాదం సహాయంతో కదులుతాయి. ఇది ఈరోజు మనం జంతువులలో కదలికలు అనేటువంటి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేసాం.
ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు అనుగుణంగా నేను క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.